వెల్కమ్ టు సత్య న్యూస్. యువకుల భావజాలాన్ని తెలిపే యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు యువతరంగంలో యువ సమాజం, నవ సమాజం, సమ సమాజం అనే ఆశయాలతో అంబేద్కర్ భావజాలంతో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సంఘాలను ఏకతాటిపై నడిపించిన నవతరం నాయకుడు ఆయనే ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు కురుపాటి రాంబాబు. సామాజిక స్పృహతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తన వంతుగా ప్రజలను చైతన్యపరుస్తూ సమ సమాజం కోసం పాటుపడుతున్న కురుపాటి రాంబాబుతో నేటి సత్య న్యూస్ యువతరంగం కార్యక్రమం. వెల్కమ్ టు యువతరంగం కార్యక్రమం సార్. మరి ముందుగా మీ కుటుంబ నేపథ్యం, మీ స్వస్థలం గురించి చెప్పండి. నా పేరు కురుపాటి రాంబాబు. మా విలేజ్ తుమ్మలపల్లి, మండలం చండూరు, జిల్లా నల్గొండ. మా అమ్మ కురుపాటి సుగుణమ్మ, నాన్న భిక్షమయ్య. డైలీ వేజెస్, ఊర్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ నివసిస్తుంటారు. ఓకే సార్, మరి మీ విద్యాభ్యాసం ఎంతవరకు కొనసాగింది? ప్రస్తుతం మీరు ఏ రంగంలో ఉన్నారు? నేను నా స్టడీ ఒకటి నుంచి 10వ తరగతి వరకు చండూరు మండలం మా మండల కేంద్రంలోనే విద్యను అభ్యసించాను. ఇంటర్మీడియట్ మా మండలంలోనే డాన్ బోస్కో జూనియర్ కాలేజీలో చదివాను. డిగ్రీ మన నల్గొండ జిల్లాలోనే ప్రత్యర్థిగాంచినటువంటి ఎన్జీ కాలేజీలో చదివాను. పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. ప్రస్తుతం నేను వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఖాళీగా ఉన్నాను. ఓకే సార్, మరి విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎంతవరకు ఉంది? మరి 2009 మలిదశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి దశలో మేము ఉన్నప్పుడే అప్పుడెప్పుడే ఉద్యమం అనేది మొదలైంది. అప్పుడు మాకు ఆ ఉద్యమంలో వనమాలు అప్పుడే మేము నేర్చుకున్నాం. మాకు దాని మీద అవగాహన లేకున్నా కానీ మా కాలేజీలో ప్రిన్సిపాల్ సార్లు చెప్పడం వల్ల సమాజంలోని సబ్బండ వర్ణాలు కూడా తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది, నీళ్లు నియామకాలను పోరాటం చేస్తూ మాలాంటి విద్యార్థులను కూడా చైతన్య పదంలో నడిపించారు. మాకు అవగాహన లేకున్నా కానీ మా తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని మేము కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిన సందర్భాలున్నాయి. మాకు తెలియని వయసులో కూడా ఒక తెలంగాణ అనేది మా రక్తాల్లో ఇంకించుకొని తెలంగాణ కోసం పోరాటాలు చేసినాం మేము. ఓకే సార్, మరి విద్యార్థి నాయకుడిగా మీరు సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? నేను స్కూల్ అయిపోయింది, ఇంటర్మీడియట్ చదివేటప్పుడే మా తుమ్మలపల్లి గ్రామం అనేది లంబడి తండాలకు ఒక దగ్గర ప్రాంతం అన్నమాట. అక్కడి నుంచి సారా అనేది ఏరులై పారుతుండేది. చాలా బీభత్సంగా అక్కడ సారా తయారు చేయడం కానీ ఈ ప్రజలు దానికి అలవాటు పడి దాని బారిన పడి ఎన్నో కుటుంబాలు కూడా వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోయారు. వాళ్ళ కుటుంబ పెద్దను కూడా కోల్పోయి చాలా అస్వస్థలు బాధపడుతున్నా కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ సమయంలో ఒక వ్యక్తి మా ఊర్లో సారకు బానిసై ఒక చిన్న తగాదాతోటి అతను ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పండించుకొని చిన్న కారణం వల్ల చనిపోయాడు. దాని నుంచే మేము ఒక స్ఫూర్తిగా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, సారా మీద మనం ఒక ఉద్యమం చేయాలి, ఒక చదువుకున్న యువకులం మన సమాజాన్ని నడిపించేది మనమే కాబట్టి అని ఒక చిన్న ఆలోచనతో ఒక 10 మంది ఒక సమూహంగా విద్యార్థులను ఏర్పడి ఆ సారా మీద పోరాటం చేసినాం. మా మండల లెవెల్ ఎస్ఐ గారికి, సిఐ గారికి వినతి పత్రాలు ఇచ్చి మా ఎంఆర్ఓ గారికి కూడా దాన్ని రూపుమాపడం కోసం చిన్న ప్రయత్నాలు చేసి సక్సెస్ అయినాం. ఇంకా దానితోపాటు మేము నల్గొండ జిల్లా కేంద్రంలో డిగ్రీ చదివేటప్పుడు కూడా మన నల్గొండ కేంద్రంలో జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలు, హాస్టళ్లలో కూడా స్వచ్ఛంద మద్య బహిష్కరణ వేదిక అనే ఒక సంస్థ ద్వారా సారాను రూపుమాపడం కోసం మద్యానికి బానిస అవుతున్న పిల్లలను దాని వైపు పోకుండా ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకు పునాది వేయడం కోసం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం కానీ అవగాహన కార్యక్రమాలు కల్పించినాం. ఓటు హక్కు చైతన్యం కల్పించినాం. అలాంటి చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ మేము చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు. ఓకే, మరి నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన ఈ తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో మరి తెలంగాణ వచ్చాక మరి అవి ఎంతవరకు నెరవేరాయి? తెలంగాణ ఉద్యమం జరిగిందే 3N ఫార్ములా: నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ 3 రంగాల కోసమే అసలు యావత్ తెలంగాణ సమాజం కూడా 1969 నుంచి 2009 మలిదశ వరకు కూడా ఆ 3 నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ మీదే ఉద్యమం నడిచింది. ఆంధ్ర వాళ్ళ పెత్తందారులు అగ్రవర్ణాల దోపిడి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఘోరంగా వెనుకబడిపోయింది, ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా దేశం దూసుకుపోతున్నా కానీ తెలంగాణ అంతకు రెట్టింపుగా వెనక్కి వెళ్ళిపోయింది. ఒక నీళ్లు లేవు, ఒక ఉద్యోగాలు లేవు, నిధులు లేక యావత్తు తెలంగాణ సమాజం కూడా ఈరోజు నిరాశ నిస్పృహల్లో మునిగి 2009 ఉద్యమం ఒక ఉవ్వెత్తిన ఎగిసిపడింది. కానీ నేటికి కూడా తెలంగాణ ఏర్పాటైనా కానీ నీళ్లు, నిధులు, నియామకాలు అనే రంగాల్లో కొంచెం మాత్రమే ఒక అభివృద్ధి పదంలో ఉద్యోగాలు అనేవి 1,500,000 ఉద్యోగాలు వేకెన్సీ అన్నారు, కానీ కొంచెం మాత్రమే పూర్తయినాయి. నీళ్లు వస్తాయని మన ప్రాంతం మనకు వస్తే కృష్ణా గోదావరి నీళ్లు మన నాగార్జున సాగర్ అని నల్గొండ జిల్లాలో ఉన్నా కానీ పూర్తి స్థాయిలో మాకు నీళ్లు లేవు. కానీ కొన్ని రంగాలు అభివృద్ధి పదంలో ముందుకెళ్ళినా కానీ కొన్ని రంగాల్లో తెలంగాణ వచ్చినాక కొన్నిట్లలో వెనకబడిపోయింది. ఇంకా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలి తెలంగాణ రాష్ట్రం మీద.
ఓకే, యువతరంగంలో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు యువతరంగం. రాంబాబు గారు, మరి మీరు కోదండరామ్ గారితో కలిసి పనిచేశారు. మరి ఆయన స్థాపించిన పార్టీలో కాకుండా మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి గల కారణం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో గుర్తుంచుకునే పేరే అసలు కోదండరామ్ సార్ పేరు. మాకు ఆ ఉద్యమాన్ని నేర్పింది కోదండరామ్ సారే. సార్ అంటే మాకు చాలా రెస్పెక్ట్. సార్తో మేము విద్యార్థిగా ఆయన సార్ యొక్క పాఠాలు మేము విన్నటువంటి వల్ల మేము చాలా గర్వపడతాం. కానీ సారు తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళి ఎంతోమందిని సబ్బండ వర్ణాలను కూడా మమేకం చేస్తూ అందరి ప్రజానికాన్ని కూడా అందరిని కలుపుకొని ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. అని సారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పుడు మననే రీసెంట్గా నూతనంగా టీజేఎస్ అని ఒక పార్టీని స్థాపించిండు. ఆ పార్టీలో ఇప్పుడు మనం చూసుకుంటే ఒక 8 టికెట్లు వాళ్ళు మహాకూటమిలో భాగంగా 8 టికెట్లు కేటాయించారు. దాంట్లో కూడా ఏ ఒక్కరు కూడా ఒక విద్యార్థులు లేరు, ఒక నిరుద్యోగులకు ఇవ్వలేదు, ఒక మహిళలు లేరు. అయితే సార్ మీద మాకు ఒక చిన్న ఒక బాధాకరమైన విషయం అంటే కేసీఆర్ ఏ విధంగా చేసిండో సార్ కూడా అదే విధంగా చేయడం చాలా కొంచెం మాకు బాధ అనిపించింది. అందుకే మేము ఇండిపెండెంట్గా సారు పార్టీ కాదనుకొని మేమే స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఉస్మానియా యూనివర్సిటీలో మేము చదువుకున్న విద్యార్థులం, లాఠీలు తూటాలు జైళ్ళు బెయిళ్ళు అన్నీ చూసిన వాళ్ళం. కాబట్టి మనం వచ్చిన తెలంగాణను మనం కాపాడుకోవాలంటే భూస్వాములు పెత్తందారులు మనకొద్దు, ఒక చదువుకున్న విద్యావంతుల మేధావులు మనం ఉన్నాం. కాబట్టి మనం చేయాలనే ఉద్దేశంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఓయూజేసీ టీఎస్జేసీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేశాను. ఓకే సార్, మరి మునుగోడు నియోజకవర్గానికి చెందిన యువకుడిగా మరి ఆ నియోజకవర్గంపై ఉన్న సమస్యల గురించి కానీ మరి అభివృద్ధి గురించి కానీ మీకున్న అవగాహన ఏంటి? నేను పుట్టి పెరిగిందే మునుగోడు నియోజకవర్గం. మా కుటుంబ సభ్యులైనా సరే, మా రిలేటివ్స్, మా చుట్టాలు, నేను చదువుకున్న ప్రాంతం కూడా అదే ప్రాంతం. కాబట్టి దాని మీద నాకు అవగాహన ఉంది. అన్ని ప్రాంతాలు అన్ని మండలాల్లో కూడా నేను కలియ తిరిగినోనే. ఇప్పుడు కూడా మేము అన్నీ చూస్తున్నాం. మనం హైదరాబాద్ పోయి వస్తున్నా కానీ, మా రిలేటివ్స్ ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు పోతున్నా కానీ ప్రతి ఒక్క ఊర్లో కూడా మాకు చుట్టాలు, రిలేషన్స్, ఫ్రెండ్ సర్కిల్ ఉంది. కాబట్టి పూర్తిగా నేను తిరిగినోనే. ఇంకోటి మునుగోడు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని రంగాల్లో ఒక వివక్షకు గురి అయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ విశ్వనగరం హైదరాబాద్ అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తుపడుతారు. అలాంటి విశ్వనగరానికి కూతవేడు దూరంలో ఒక 50-60 కిలోమీటర్ల నియర్లీ ఉంటుంది. అంత దగ్గర ఉన్న ప్రాంతం అసలు తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి అవకాశాలు లేక ఈరోజు మునుగోడు అంటే నిజంగా ఆ పేర్లోనే గోడు ఉన్నట్టు మా జీవితాలనే గోడు ఉంది. దీన్ని రూపుమాపడం కోసం ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినాయి. ఎంతోమంది ఉద్యమకారులు ఎన్నో ఉద్యమాలు చేసినా కానీ మా గోడు అయితే మారలేదు. ఓకే, మరి మునుగోడు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి అగ్రవర్ణాలకు చెందిన రాజకీయ నాయకులే మరి ఆ మునుగోడును శాసిస్తున్నారు. మరి ఇతర కులాల వాళ్ళకి రాజకీయాల్లో రాకపోవడానికి కారణం ఏంటి? మరి మునుగోడు నియోజకవర్గం 1967 1967లో చినకొండూరు అనే ప్రాంతం నుంచి ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు స్టిల్ నౌ 2019 వరకు కూడా ఒక 2 పార్టీలు అంటే సిపిఐ నుంచి ఉజ్జిని నారాయణరావు అని, ఒక పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఏకచక్రాధిపత్యంగా ఆయన ఒక 5 సార్లు ఈయన ఒక 4 సార్లు వెళ్ళడం, మళ్ళీ సిపిఐ పార్టీ పొత్తులో భాగంగా మళ్ళీ పల్లా వెంకటరెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు అని వాళ్ళ కొడుకు ఆ పార్టీలు వాళ్ళు వేరడం, మళ్ళీ తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ పార్టీలు కానీ వీళ్ళ 2 పార్టీలు 2 సామాజిక వర్గాలు ఏరడం వల్ల పూర్తిగా నిజంగా మునుగోడు అనేది అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. ఏ ఒక్కరు కూడా మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నాయి. ఒక 85% పైగా ఈ సబ్బండ వర్ణ కులాలు ఉన్నాయి. ఏ ఒక్క నాయకుడు కూడా వీళ్ళ మీద ప్రత్యేకంగా ఒక శ్రద్ధ పెట్టలేదు, ఒక దృష్టి పెట్టలేదు, ఒక లాంగ్ విజన్ తోటి ఎవరు కూడా ఆలోచించలేదు. ఎంతసేపు ఉన్న వాళ్ళ ఆస్తులను సంపాదించుకున్న వాళ్ళని దాచుకోవడం, వాళ్ళ కుటుంబ వారసత్వంగా రాజకీయాలే చేసిరు. కానీ ఈ కింది స్థాయి నాయకులను ఒక ప్రజాప్రతినిధులను సర్పంచ్ ఎంపీటీసీలను చూసిరు. కానీ ఏ ఒక్కరు కూడా వీళ్ళని కూడా పైకి తీసుకురావాలి, వీళ్ళని కూడా అసెంబ్లీ మెట్లెక్కియాలని కూడా ఎవరు కూడా పోరాటాలు చేయలేదు. ఆ విధంగా కూడా ఎవరు వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయలేదు. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మా వర్గాల నుంచి మా ప్రజలు కూడా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు అన్ని రంగాల్లో కూడా ఒక సత్తా చాటేటువంటి నాయకత్వం తయారైంది. మేము కూడా ఇప్పటికీ మునుగోడు అడ్డ అనేది బహుజనుల గడ్డ అని గర్జిస్తున్నాం. అత్యధికంగా మన జిల్లాలోనే ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. రేపు వచ్చే ప్రభుత్వాలు కూడా అన్ని రంగాల్లో వీళ్ళకి అవకాశం కల్పించాలి, ప్రభుత్వ పరంగా రావాలి, మరియు రాజకీయ పరంగా కూడా మాకు వాటా దక్కాలి. మునుగోడు అనేది ఒక జనరల్ సీటు. ఈ సీట్ను ఇప్పటికి కూడా రెడ్డి సామాజికంలో వాళ్ళే వెళ్తారు. దాన్ని ఒక బీసీలకు కేటాయించాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి మునుగోడు నియోజకవర్గం వైద్య రంగం కానీ విద్యారంగం, సాగునీరు, తాగునీరు దేంట్లో కూడా అభివృద్ధి చెందలేదు అని అంటున్నారు. మరి దానికి కారణం ఏమై ఉంటుంది? మరి ఇంతకుముందు గతంలో పాలించిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ మరి తాజా మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళ పనితీరుపై మీ విశ్లేషణ ఏంటి?
వారి యొక్క నాయకుల ప్రతిఫలంగానే ఈరోజు మునుగోడు అనేది వెనుకబడ్డది. ఎందుకంటే మన ప్రాంతం రాష్ట్రం ఏర్పడిన నాటి అంతకు ముందు నుంచి కూడా ఒక నక్కలగండి ఎత్తిపోతాడని ప్రాజెక్ట్ ఉండేది. దాన్ని మా తాతల కాలం నుంచి కూడా ఆ పేరు మేము వింటున్నాం. మా తాతలు పోయారు, మా తండ్రుల కాలం నుంచి కూడా పేరు ఉంటున్నా కానీ అది ఇప్పటికి కూడా పూర్తి కాలే. డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అని తీసుకొచ్చారు. ఇంకోటి ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, నల్లగొండను సొరంగాన్ని తవ్విపెట్టు నల్లగొండకు బువ్వ పెట్టని ఒక జలసాధన సమితి ఆధ్వర్యంలో దుర్చర్ల సత్యనారాయణ గారు కూడా ఎన్నో పోరాటాలు చేశారు. ఒక ఫ్లోరైడ్ రక్కసిని తరిమి కొట్టడం కోసం ఎన్నో ఉద్యమాలు కంచరకుంట్ల సుభాష్ లాంటి నాయకులు ఫ్లోరోసిస్ విముక్త సమితిని ఏర్పాటు చేసి ఎన్నో చేశారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఈరోజు ఫ్లోరైడ్కు పెట్టింది పేరు మునుగోడు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మంచినీళ్ళు కూడా తాగాలన్నా కానీ మేము ఫ్లోరైడ్ తాగుతున్నాం. ఒక తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలన్నా కానీ ఈరోజు ఒక ఫ్లోరైడ్ పాలు తాగుతారు. ఒక శరీరాలు ఒక పిచ్చుక గూళ్ళలాగా తయారు కావడం, ఒక వింత వికారమైనటువంటి ఆకారంలో ఈరోజు పిల్లలు కనిపిస్తారు. మా ప్రాంతాన్ని చూస్తే ఒక వింత మనుషులు అనుకుంటారు. అందుకే చాలామంది కూడా మునుగోడు నియోజకవర్గాన్ని ఒక చూడడం కోసం కాకుండా వింత మనుషులు ఇక్కడ ఊరంటే ఈ ప్రాంతంలో అంటే వీళ్ళని చూడడం కోసం అన్న రావాలన్నట్టు టూరిస్టులు వస్తారు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ మునుగోడు ఏర్పడింది. నల్గొండ టెక్నిక్ అని చెప్పి ఫ్లోరైడ్ గురించి ఒక 200 కోట్లతోటి ఒక నెదర్లాండ్ ఉన్న ఒక సంస్థ ఆ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఫ్లోరైడ్ని తరిమి కొట్టడం కోసం కొన్ని గ్రామాలల్లో ఒక 350 గ్రామ పంచాయతీలల్లో ఒక త్రాగునీటి కోసం ఎన్నో పథకాలు చేసింది. ప్రభుత్వ వైఫల్యాల వల్ల కూడా అది అలాగే మిగిలిపోయింది. ఇంకోటి 2012లో మన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారు 21 మంది ఎమ్మెల్యేల బృందాన్ని తీసుకొని మునుగోడు నియోజకవర్గంలో 3 రోజులు పర్యటించారు. వాళ్ళు కొన్ని 100 కోట్ల బడ్జెట్ను కేటాయించాలి, మునుగోడును అని ఫ్లోరైడ్ రక్కసు తరిమి కొట్టాలని ప్లాన్లు వేసారు, కానీ ఏ ఒక్కరు కూడా చేయలేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 6,300 కోట్లతోటి ఈరోజు ఒక చెర్ల రిజర్వాయర్ని తీసుకొచ్చి దాని యొక్క ఫైలాన్ ప్రాజెక్టును కూడా ఒక చౌటుప్పల్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రజలకు అన్ని గ్రామాలకు కూడా ఒక త్రాగునీరు అందాలి. చెర్ల రిజర్వాయర్, కిష్టరాంపల్లి ఉంది, శివన్నగూడెం ఉంది, ఆ పిలాయిపల్లి నుంచి కాలువ నుంచి కూడా నీళ్లు తీసుకురావాలి. ఉదయ సముద్రం నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చి మా పంటలను మా జీవితాలను కూడా సస్యశ్యామలం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, మరి మీరు విద్యార్థి నాయకుడిగా ఇప్పుడు మరి అక్కడ పోటీ చేస్తున్నారు కదా, మరి ఆ ప్రాంతంలో మరి ఉన్న సమస్యలపై మరి మీకు ఎలాంటి ప్రణాళిక ఉంది? నేను పుట్టి పెరిగిన ప్రాంతం మునుగోడు కాబట్టి ఒక పుట్టినప్పటి నుంచి ఒక విద్యార్థి దశ నుంచి కూడా అక్కడ కేంద్రం నుంచి మేము ఉద్యమాలు చేసినాం కాబట్టి మాకు దాని మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే మునుగోడు అనేది ఒక హైదరాబాద్కు ఎంత దగ్గరలో ఉంది అంటే ఈరోజు ప్రపంచంలో మనం ఏ దేశం పోయినా, అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా కానీ భారతదేశం ఢిల్లీ అంటే గుర్తుపట్టని వాళ్ళు కూడా హైదరాబాద్ అంటే గుర్తించే ఒక స్థాయిలో ఉంది. హైదరాబాద్లో ఒక ప్రపంచ స్థాయి అంతర్జాతీయ కంపెనీలు వచ్చినాయి. అయినా కానీ మునుగోడుకు మాత్రం కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు దివీస్ ల్యాబ్ అని కెమికల్ డ్రగ్స్ కంపెనీలు అన్నీ కూడా మా మునుగోడు నియోజకవర్గంలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. కానీ అక్కడ మాత్రం ఒక స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలే. అన్ని రంగాల్లో విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అన్ని రంగాల్లో కూడా మునుగోడును ఎవరు కూడా పట్టించుకోలేదు. మునుగోడు అసలు ఇంకా గోడు అనేట పేరు తగ్గట్టుగానే మా పాలకులు కూడా ఆ విధంగా వెనక తయారు చేశారు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే మునుగోడు నియోజకవర్గంలో ప్రత్యేకంగా 6 మండలాలు ఉన్నాయి. చండూరు, చౌటుప్పల్, నారాయణపురం, నాంపల్లి, మరుగుడ, మునుగోడు. ఈ మండలాల్లో ఏ ఒక్క చోట కూడా ఒక డిగ్రీ కాలేజీ లేదు, ఒక ప్రభుత్వ పరంగా ఒక జూనియర్ కాలేజీ లేవు. అవి కావాలి మాకు. దాంతోపాటు పాలిటెక్నిక్ కాలేజీలు రావాలి. అలాంటి కాలేజీలు రావాలి. విద్యాపరంగా అభివృద్ధి చెందాలి, రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలి. స్థానిక యువతకు స్థానిక కంపెనీల్లో మాకు ఉద్యోగాలు కల్పించాలి. అప్పుడు ఒక నిరుద్యోగ సమస్య తగ్గుద్ది. ఒక రాజకీయ విద్యావంతులు కూడా ఒక ఉద్యోగ పరంగా ఒక నిరుద్యోగ సమస్య అనేది పోద్ది. ఒక మాకు సాగునీరు ప్రాజెక్టులు ఉన్నాయి కానీ ఈ పాలకులు దాన్ని ఎవరు అమలు చేయకపోవడం వల్ల మునుగోడు మాకు శాపం అయిపోయింది. ఈ ఫ్లోరైడ్ భూతం మాకు శాపం, మా పుట్టుకే మాకు పాపంగా భావిస్తున్నాం. ఇలా ఇవన్నిటి రూపు మార్చాలంటే ఒక విద్యావంతులు, మేధావులు రాజకీయాల్లోకి రావాలి. కానీ ఈ డబ్బున్నోళ్ళు 1000 కోట్లు తీసుకొచ్చి మునుగోడుని ఏదో చేస్తా అని మాయమాటలు చెప్తే బాగుంటుంది. ఓకే, యువత రంగంలో మరో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు యువతరంగం. రాంబాబు గారు, మరి ఇప్పుడు ఎన్నికల్లో చూస్తే అన్ని పార్టీలు కూడా చాలా పెద్ద పెద్ద హామీలు చేస్తున్నారు. మరి వాళ్ళ మేనిఫెస్టోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా చాలా చేస్తున్నారు. మరి ఆ మేనిఫెస్టోల గురించి మీరేమంటారు? అవన్నీ సాధ్యమయ్యే విధంగా ఉన్నాయని భావిస్తున్నారా?
ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ పార్టీలు అయినా రాజకీయ పార్టీలు రాష్ట్ర స్థాయి జాతీయ పార్టీలు కూడా ఎలక్షన్లు అంటే నిజంగా ఒక మేనిఫెస్టోని తీసుకురావడం, ఈ హామీలను గుప్పించడం, మన అరచేతిలోనే ఒక వైకుంఠాన్ని చూపించడం, ఒక స్వర్గాన్ని చూపిస్తారు అనమాట. ఈ ప్రజలకు మేము ఏదో చేస్తాము, ఒక మీకు గ్రైండర్లు ఇస్తాం, మిక్సర్లు ఇస్తాం, మీ బతుకులు బాగుపరుస్తామని. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే మొన్న రీసెంట్గా ఒక 3 days బ్యాక్ సిఎస్ సెక్రటరీ జనరల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి ఒక ఎంప్లాయీస్ ఒక మేధావులంతా కూర్చొని ఒక డిస్కస్ చేసుకురు. ఈ అందరూ కూడా ఒక నిరుద్యోగులకు 3,000 పింఛన్లు ఇస్తామని, ఈ పింఛన్లను డబల్ చేస్తామని, అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటారు. నిజంగా ఈ అమల్లో సాధ్యమవుతాయా? వీళ్ళు ఎందుకు ఇట్లా హామీలు ఇస్తారని ఒక సుదీర్ఘంగా వాళ్ళు అంచనా వేస్తే ఒక మనిషి మీద వీళ్ళు ఇప్పుడు చెప్పే మేనిఫెస్టో భాగంగా చేసినట్టయితే ₹1,00,000 ఒక అప్పు పడుతుంది. నిజంగా ఎవరైనా చేయాలంటే చిత్తశుద్ధితో చేయాలి. ఉట్టిన హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుండా ఉంటే అట్లా చేయకూడదు. ఎవరైనా ఊర్లో సమస్యలు అంటే నిజంగా బాండ్ పేపర్ మీద రాసి ఒక విధంగా వీళ్ళు చేయకపోతే వాళ్ళు శిక్షించేటట్టు ఒక రాజకీయ నాయకులు ఒక భయం అనేది కల్పించాలి. అప్పుడే వాళ్ళు ఈ తప్పుడు వాగ్దానాలు కాకుండా నిజంగా మేము వస్తే ఇవి చేస్తాం, ఇవి సాధ్యమైతే మేము చేయగలం అలాంటి హామీలు ఇవ్వాలి. కానీ అరచేతిలో వైకుంఠాలు చూపించడం, ఈ స్వర్గాలను చూపించడం, అలాంటి కల్లిబుల్లి మాటలు మాయ మాటలు చెప్పి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మాయ చేసి మభ్యపెట్టొద్దు. అది ప్రజలను మోసం చేయడం కిందకి వస్తుంది. ఇది కూడా ఒక చీటింగ్ కిందకి వస్తుంది. ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీని చేసేవాళ్ళు ఇలా మాయమాటలు చెప్పి లోపాలు మళ్ళీ సరిచేయకపోతే నిజంగా ప్రజలు కూడా చీటింగ్ కేసు పెట్టాలి. అలాంటి చట్టాలు వచ్చినప్పుడే రాజకీయ నాయకులకు కూడా ఒక అవగాహన వస్తుంది, వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది. నిజంగా ఏమైతే చేస్తామో అదే చెయ్యాలి, అలాంటి హామీలు వేయాలి, కానీ వేరేవి చేయకూడదు అని వారు కూడా అనుకుంటారు. కాబట్టి మనం కూడా ప్రజలు కూడా ఈ మాయమాటలు నమ్మి మోసపోయి అలాంటి కుట్రలకు బలి కావద్దు. ఎవరు కూడా ఏ ప్రభుత్వాలు చేస్తాయో చేయవి సాధ్యమైతే అమలైతే మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, కేంద్ర బడ్జెట్ ఎంత, అలా మన వాట ఎంత, మన అప్పులేంది మిగుళ్ళేంది ఇవన్నీ ఆలోచించుకొని ప్రజలు కూడా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి ఇప్పుడు ఎన్నికల్ని పక్కన పెడితే మరి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏవైతే హామీలు ఇచ్చిందో మరి వాటన్నిటిని నెరవేర్చిందని మీరు అనుకుంటున్నారా? మరి పాక్షిక మేనిఫెస్టో గురించి ఏమంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కొట్లాడి పోరాడి సాధించుకొని ఒక నూతన రాష్ట్రంలో ఒక నూతన పార్టీగా ఇలా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేశారు. ఒక విజన్ తోటి ఆయన ఒక రాష్ట్రం మొత్తం ఒక పర్యటించి ఏ ప్రాంతంలో ఎక్కడ ఉందో దాని మీద ఒక పూర్తి అవగాహనతో ఒక బాధ్యతలు తీసుకుంటూ కాకపోతే మేనిఫెస్టోలో లేనివి ఇయ్యని హామీలు కొన్ని నెరవేర్చిండు, కొన్ని హామీలు నెరవేర్చలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, కొన్ని ప్రాంతాల్లో ఆగిపోయింది. దళితుల 3 ఎకరాలను ఇలాంటివి కొన్ని మిస్టేక్స్ ఆయన ఆగిపోయినాయి. కాకపోతే కళ్యాణ లక్ష్మి అనే ఒక పథకం తీసుకోవడం, రైతులకు రైతు బంధు చెక్కులు ఇవ్వడం, కానీ ఇలాంటి కొన్ని చెప్పనివి మేనిఫెస్టోలో చేర్చకుండా కొన్ని హామీలు ఇచ్చారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని ఇన్ని గ్రామాలకి కొంచెం బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ వీళ్ళు వేసుకున్న దానికన్నా ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయిపోయినాయి, దాన్ని డబల్ అయినాయి. ఎవరైనా కూడా ఈ నాయకులు వీళ్ళు ఇచ్చే వాగ్దానాలు ఎవరైనా కానీ కొంచెం అన్ని వర్గాలకు చేరుతున్నాయా చేరుతలేవా సాధ్యాలను చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు బంధు చెక్ ఉంది, 5 ఎకరాల లోపు చిన్న సన్నకారు రైతులకు ఇస్తే దానికి లాభం ఉంటుంది. కానీ 100 ఎకరాల ఆసాముల భూస్వాములకు వస్తే వాళ్ళు హైదరాబాద్ నుంచో లేకపోతే వేరే ప్రాంతాల నుంచో వాళ్ళు ఫార్చునర్ ఇన్నోవా కార్లలో వస్తారు, ఆ చెక్కులు తీసుకుంటారు. మళ్ళీ ఆ ప్రజలకు ఎవరో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నిజమైన అరువులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎన్నో ప్రాంతాల్లో రైతులు వ్యవసాయంలో గిట్టుబాటు ధరలు లేవు, సరైన పంటకు సరైన ధర లేక అలాంటి వారికి నిజమైన రైతులు ఎవరు, అరువులు ఎవరు అని గిట్టుబాటు ధర కల్పించడం, లేకపోతే ఎరువులు విత్తనాల మీద సబ్సిడీని తగ్గించేస్తే నిజమైన రైతులకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టేది ఒక రైతన్న. వాళ్ళని గౌరవించుకోవడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం, వాళ్ళ జీవితాలను మెరుగుపరిచే ఒక రైతు కూడా గర్వంగా తలెత్తుకొని నేను రైతును, రైతు బిడ్డను, నా కొడుకు కూడా ఇప్పుడు ఒక డాక్టరు తన కొడుకుని డాక్టర్ కావాలనుకుంటారు, ఇంజనీర్ కావాలనుకో, సైంటిస్ట్ కావాలనుకుంటారు. కానీ ఒక రైతు బిడ్డ కూడా నా కొడుకు కూడా రైతు కావాలనే విధంగా రైతును మనం ఈరోజు ఒక హై పొజిషన్లో తీసుకురావాలి. ఓకే, మరి కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి మరి అంతరం ఏమనుకుంటున్నారు? మరి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటి? రాజకీయాలు అనేవి మనం ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ముందస్తు తదస్తు అనేవి అది ఇప్పుడు కేసీఆర్ గారు కొత్తగా తీసుకొచ్చింది కాదు. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో 2003లో ఉన్నప్పుడు వాళ్ళు ముందుకెళ్ళారు. 2003 చంద్రబాబు పీరియడ్లో కూడా ముందస్తుకు వెళ్ళారు. ప్రధాని ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా వారు కూడా ముందస్తుకు వెళ్ళారు. ఏంటంటే వీళ్ళు ఒక టర్మ్ పాలించినాక వీళ్ళు సంక్షేమ పథకాలు పెట్టి ఒక రాష్ట్రంలో మేము అన్నీ ఇచ్చినాం, ప్రజలు మా వైపు ఎవరు, అదే సెంటిమెంట్ను మళ్ళీ మా వైపు తిప్పుకోవడం కోసం అంటూ ఈ ప్రజలను మా వైపు మళ్ళీ హక్కున చేర్చుకోవాలి, మాకు మళ్ళీ అధికారం కావాలి, అధికారం చేజెక్కించుకోవాలంటే ఇదే మంచి టైం అని
కొన్ని చాలా రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, చాలా పార్టీలు కూడా అధికారం ఉన్న వాళ్ళు మళ్ళీ కొంచెం టర్మ్ని తగ్గించుకొని మళ్ళీ ముందస్తుకు వెళ్తుంటారు. ఇది రాజకీయాల్లో ఇది పెద్ద కొత్త ఏం కాదు. ఈ రాజకీయాల్లో ఇవి మన ముందస్తు అనేది ఉంటూనే ఉంటాయి. అయితే కేసీఆర్ గారు ఏమంటారంటే, మనం కొట్లాడింది ఆంధ్ర ప్రాంతం మీద, నీళ్లు నిధులు నియామకాలు, మళ్ళీ అలా పాలన వద్దు, మనకు స్వపాలన కావాలి, మనది స్వరాష్ట్రం, మనది ఒక పసిబిడ్డ లాంటి పాలన కావాలని కొట్లాడిండు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీడీపీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అలాంటి పార్టీతోటి వీళ్ళు ఏ విధంగా పొత్తులు పెట్టుకుంటారు, దీంట్లో అంతరాయం ఏంది, ఆంధ్ర వాళ్ళు కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతుర్రు, వాళ్ళతోటి మీరు ఎట్లా చేస్తారు, మనం ఇంతమంది 1500 మంది పోరాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ మీరు టీడీపీ వాళ్ళకి ఇస్తారా, మన నీళ్లు మళ్ళీ చంద్రబాబును అడ్డుకుంటాడు, దానిలో పోలవరం మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆయన ఎన్నో వ్యాసాలు రాసినటువంటి, ఎన్నో లేఖలు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వ్యక్తి, అతనితో మీరు ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారు, వచ్చిన తెలంగాణ మళ్ళీ అల్లగలుపుతారనే ఒక బాధతోటి ఒక ఆవేశంతో ముందస్తుకు వెళ్తుండు. ఇది పక్షంగా మేనిఫెస్టోలో వాళ్ళు చేస్తారు. మరి తెలంగాణ ప్రజలు ఆశించినట్లుగా తెలంగాణ ప్రజా సంక్షేమం కానీ అభివృద్ధిలో కానీ తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు రీచ్ అయిందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం ఒక 10 జిల్లాలతో కూడిన ఒక రాష్ట్రం ఏర్పడింది. దాన్ని కేసీఆర్ గారు ఒక విజన్ తోటి ఒక 31 జిల్లాలు చేసిండు, ఎన్నో మండలాలు చేసిండు. పరిపాలన అనేది సౌలభ్యంగా ఉండాలి, మనకు పాలకులు ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా పని భారం తగ్గాలి, వాళ్ళు ఎప్పుడు ప్రజలకు చేరువాలన్న ఒక ఉద్దేశంతో ఒక మంచి పరిపాలన జరగాలి కాబట్టి ఆయన ఒక ఆలోచన విధానంతో చేసిండు. కానీ సంక్షేమ పథకాలు అనేవి ఏ ప్రభుత్వం వచ్చినా చెయ్యాలి, ఎందుకంటే ప్రజలు సుభిక్షంగా సుఖంగా ఉంటేనే పాలకులు మళ్ళీ వాళ్ళు నిలదొక్కోగలుగుతారు. కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాయి. కానీ సంక్షేమ పథకాల్లో ఈ బడ్జెట్ను వీళ్ళు డబల్ చేస్తారు. దానివల్ల ప్రతి ఒక్కరి మీద ఈరోజు ఒక 70-80 వేల రూపాయలు ఒక ప్రతి పుట్టిన బిడ్డ మీద కూడా ఒక అప్పు పడ్డది. అట్లా కాకుండా నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకి ఆ సంక్షేమ పథకాలను కొంచెం స్థాయిలో ఇస్తేనే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్యం ఉంది, ఫస్ట్ ఇచ్చినప్పుడు 51,000 చేశారు, తర్వాత 70,000 చేశారు, ఇప్పుడు లక్ష రూపాయలు చేశారు. అట్లా కాకుండా అదే 50,000 రూపాయలు చేసుకుంటే ఇప్పుడు బడ్జెట్ అనేది మన మీద తలసరి అప్పు పడుతుంది, అప్పు అనేది తగ్గుతుంది. అట్లా ఈ పింఛన్లు ఇస్తున్నాం, ఆ పింఛన్లు ఎంతవరకు ఇవ్వాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలో, మళ్ళీ అన్నీ డబల్ చేస్తాం. నిరుద్యోగులకు ఈరోజు భృతి 3,000 రూపాయలు అని అన్ని ప్రభుత్వాలు చెప్తారు. ఇట్లా ఇచ్చుకుంటా పోతే అసలు దేశం ఈ రాష్ట్రం అనేది మొత్తం మనం అప్పుల్లో కూరుకుపోతాం. అట్లా కాకుండా నిజంగా అర్హులు ఎవరు, వారికి ఎంత ఇవ్వాలి, ఆ మేరకు రాష్ట్ర బడ్జెట్ను చూసి ఇవ్వాలి, అట్లయితే బాగుంటుంది. ఓకే, మరి ఫైనల్గా ఒక విద్యార్థి నాయకుడిగా యువతకు కానీ మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు, మరి ప్రజలకు కానీ చేసే విజ్ఞప్తి ఏంటి? నిజంగా విద్యను అభ్యసిస్తూ రాజకీయాల్లోకి వెళ్తున్నటువంటి యువత నిజంగా చాలామంది ఇంటర్మీడియట్ స్థాయిలోనే రాజకీయాలు, వాళ్ళకి ఏం తెలియదు, విద్యార్థి సంఘాలు అంటూ వాళ్ళు ముందడుగేస్తుంటారు. నిజంగా ఇంటర్మీడియట్లు ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ అనే స్పెల్లింగ్ కూడా రాకుండా కానీ వాళ్ళు ఏవేవో కండువలు వేసుకొని ఈ నాయకులను వాళ్ళను తొత్తులు అనుచరులు చేసుకొని వాళ్ళు నిజంగా పూర్తిగా వాళ్ళను విద్య లేకుండా చేస్తారు. ఈ నాయకులు వాళ్ళను ఉపయోగించుకొని వాడుకొని వదిలేస్తారు. నిజంగా విద్యార్థులు సమాజం బాగుపడాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకునే వాళ్ళు విద్యాపరంగా రాజకీయాలు చేయాలి. మనం వివేకంతో రాజకీయాలు చేయాలి, జ్ఞానంతో రాజకీయాలు చేయాలి. అంతేగాని మనం ఒక ఇంటర్మీడియట్ స్థాయిలో రాజకీయాలకు వచ్చి మళ్ళీ వెనుదిరిగి మళ్ళీ ఏ స్థాయిలో వచ్చినా అట్లా కాకుండా ఒక వివేకం, విజ్ఞానం, ఒక జ్ఞానవంతమైన రాజకీయాలు చేయాలి. చాలామంది యువత ఇప్పుడు మన రాష్ట్రంలో చూసినా, ఎక్కడ చూసినా, జిల్లా ఏ ప్రాంతంలో చూసినా కానీ అసలు వాళ్ళు సమాజం మీద ఒక స్పృహ లేదు. ఇప్పుడు వచ్చినటువంటి నెట్వర్క్లు 3G 4G మొబైల్ వచ్చినాక ప్రతి పక్కోనికి సాయం చేసే ఒక ఆలోచన కూడా మర్చిపోయారు. మన సమాజాన్ని ఏ విధంగా చైతన్యం చేయాలి, ఏ విధంగా చేస్తే జాతి ప్రజలు వీళ్ళు బాగుపడతారు, మనం చదువుకున్న వ్యక్తులంగా ఈ ప్రభుత్వాలను ఏ విధంగా మనకు సంక్షేమ పథకాలు అంటే ఏం చేయాలి, ఒక అవేర్నెస్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ప్రోగ్రాంలను చేయాలి. ఇప్పుడు మండల కేంద్రం ఉన్నప్పుడు ఒక ఓటు హక్కు మీద చైతన్యం కల్పించడం కానీ, ఒక మద్యపానం మీద అవగాహన కల్పించడం కానీ, చిన్న చిన్న కార్యక్రమాలన్నీ సమాజాన్ని ఒక మంచి చేయడం కోసం ఉద్యమాలు చేయాలి. విద్యార్థులు దానితో పాటు ఉద్యమాలు చేసుకుంటూనే విద్యను అభ్యసించాలి, ఇంకా పై స్థాయికి పోవాలి. విద్యార్థులు కూడా, ఎందుకంటే ఈ దేశంలో అత్యధికంగా ఉన్నది 40 కోట్ల జనాభే ఒక యువకులు, విద్యార్థులు ఎవరు. కాబట్టి యువత ఈ దేశానికి వెన్నెముక, ఆ యువత ఈ దేశాన్ని మార్చగల శక్తి ఉంది. కాబట్టి యువత నిజంగా ఇప్పుడు వయసు మళ్ళిన వృద్ధులు అంటారు, ఒక కవి చెప్పినట్టు యువత అనే యువకులు ఇప్పుడు వృద్ధులతో సమానం అన్నట్టు ఒక పాట కూడా రాసిండు. అట్లా కాకుండా దేశాన్ని, ప్రపంచాన్ని మార్చగల శక్తి మన దగ్గర ఉంది. కాబట్టి సమాజాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం, కాబట్టి సమాజంలో తిరుగుతున్నాం, కాబట్టి మనం ఒక బెటర్ సొసైటీ, ఒక మంచి భవిష్యత్తు కోసం మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది.
ఓకే రాంబాబు గారు, మరి మీ మునుగోడు నియోజకవర్గం గురించి కానీ అక్కడున్న సమస్యల గురించి కానీ చాలా చక్కగా వివరించారు. మరి యువతకు కూడా ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు. మరి మీరు అనుకుంటున్నట్టుగానే మీ ఆశయాలు సాధన కావాలని మరి మేము కూడా ఆశిస్తున్నాం. ఇది యువ సమాజమే ధ్యేయంగా అంబేద్కర్ భావజాలంతో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న యువతరం నాయకుడు కురుపాటి రాంబాబు గారి యువతరంగం. మరో యువతరంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టేట్ ఇన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.